మనదు మాత అంకాలమ్మ మహిమయలరా. వెలుగురు అంటే అంకాలమ్మ మాత గుర్తుకొస్తుంది. ఆయన పెద్ద ప్రతి సంవత్సరం కూడా అంకాలమ్మ తిరునాళ్ళు జరిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నటీనటులు దేవి సుబ్బారావు, సన్నుకి ఆంజనేయరాజు, పీసపాటి, అలాగే మన వెల్లుర్తి వెంకటేశ్వర నాయుడు, అల్లాబస్ వంటి మహనీయులందరూ కూడా అక్కడ. అంతేందుకు మన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు అక్కడ నాటక పోటీల్లో పాల్గొని, అంటే అప్పుడు మామూలు డాక్టర్గా ఉండేటువంటి వాడు, మరి అవార్డు పొంది సంతోషంగా ఎప్పుడైనా శ్రీశైలం ఉంటే డెవలప్మెంట్ అక్కడికి పోతే పెద్ద ఆయన గురించి చెబుతుంటాడు. అలాంటి వారసుడు మాలు రాజశేఖర్ రెడ్డి, మేటి నేత అరయ్య రాజశేఖర రెడ్డి అల్లుడై. రాజశేఖర రెడ్డి గారికి శల్యములు ఒకటే కూతురు, అమ్మాయి పేరు మేఘన. ఆ అమ్మాయిని వసుధ జిల్లెల్ల వంశమవాచిగా అంతా ఒకసారి నిలబడి సార్. ఆయన వియ్యకుడు, రాజశేఖర రెడ్డి గారి వియ్యకుడు జిల్లాల. ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలిసినటువంటి ఆర్టిస్టులకు తెలిసినటువంటి కేసీ శివారెడ్డి గారు. తెలిసిన వాళ్ళు ఒకసారి చెప్పండి కొట్టండి. ఆయన హార్మోన్స్లోనే కాదు, పెద్ద వ్యాపారవేత్త కూడా పెరిగినటువంటి వారి అల్లుడు. దిల్లెల్ల వంశము వాసిగాంతే సతిపతులు మేఘన జయంతు సన్నుతిగునే. వాళ్ళ అమ్మాయి పేరు మేఘన, మరి అల్లుడి పేరు జయంత్, సాయి జయంత్. వైద్య రంగము వ్యాపార రంగములందు అమ్మాయి డాక్టర్, ఆయన వ్యాపార రంగంలో. వీళ్ళిద్దరూ కూడా మరి జిల్లాలో వంశంలో పుట్టినటువంటి కుటుంబానికి పేరు ప్రతిష్ఠిస్తూ వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. గౌరవ్, ఎందుకంటే 86 జనవరి 1వ తేదీ శ్రీశైలం హైదరాబాద్ వెళ్ళాము. అబిడ్స్లో రామారావు గారు ఉన్నారు.